మన దేశం భారతదేశం ఒక పెద్ద ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయితే ఆశ్చర్యమేంటంటే దీనికి పరిష్కారం ఎక్కడో విదేశాల్లో లేదు, మన పెరట్లోనే, మన కళ్లముందే దాగి ఉంది. దాని గురించే ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. మనందరి ఇళ్లల్లో ఉండే ఈ గ్యాస్ సిలిండర్, దీన్ని చూసినప్పుడు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఇది మనకు సౌకర్యాన్ని ఇస్తోందా లేకపోతే మనల్ని బంధించిందా? వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు, కానీ ఈ ఒక్క ప్రశ్న వెనుక ఒక పెద్ద కథే దాగుంది. ఎందుకంటే ఈ గ్యాస్ సిలిండర్ వెనుకున్న సమస్య అది కేవలం మన ఇంటి బడ్జెట్కు సంబంధించిన విషయం కాదు. ఇది నేరుగా మన దేశ జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న ఒక చాలా సున్నితమైన అంశం. సరే, ముందుగా దీనికోసం మనం చెల్లిస్తున్న భారీ మూల్యం గురించి మాట్లాడుకుందాం. మనం ఈ ఇంధనం కోసం వేరే దేశాలపై ఆధారపడటం వెనుక మనకు కనిపించని అసలు ఖరీదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్ చూడండి, 1,00,000 కోట్ల రూపాయలు. ఇది చిన్న మొత్తం కాదు. ప్రతి సంవత్సరం కేవలం ఎల్పీజీ గ్యాస్ను దిగుమతి చేసుకోవడానికే మనము ఇంత డబ్బును విదేశాలకు పంపిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ 1,00,000 కోట్లు మన దగ్గరే ఉంటే మన దేశంలో ఎంత మార్పు తీసుకురావచ్చో. అయితే ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. పశ్చిమాసియాలో అంటే వెస్ట్ ఏషియాలో ఎప్పుడైనా ఉద్రిక్తతలు పెరిగాయనుకోండి, దాని ప్రభావం మనం మీద ఎలా పడుతుందో తెలుసా? అసలు వేల కిలోమీటర్ల దూరంలో జరిగే గొడవలకు మన భారతదేశంలోని ఒక సాధారణ వంటగదికి సంబంధమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం మనందరం తెలుసుకోవాలి. చూడండి, మన ఇంటికి గ్యాస్ చేరే ప్రయాణం చాలా ప్రమాదకరమైనది. ఎక్కడో విదేశాల్లోని క్షేత్రాల్లో మొదలయ్యి హార్మూజ్ జలసంధి అనే ఒక చాలా ఇరుకైన మార్గం గుండా ప్రయాణించి మన దగ్గరికి రావాలి. ఇప్పుడు అక్కడ ఏదైనా చిన్న అంతరాయం జరిగినా చాలు, ఇక్కడ మన ఇళ్లల్లో గ్యాస్ సరఫరా ఆగిపోతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మన వంటగది స్విచ్ మన చేతిలో లేదన్నమాట. అది వేరొకరి నియంత్రణలో ఉంది. మరి ఇంత పెద్ద సంక్షోభంలో మనం చిక్కుకుపోయాం కదా, దీనించి బయటపడే మార్గమే లేదా? ఈ ఆధారపడటత్వానికి అసలు ప్రత్యామ్నాయం అనేది సాధ్యమేనా? తప్పకుండా ఉంది. ఆ పరిష్కారం ఎక్కడో లేదు, మన పెరట్లోనే ఒక ఇంధన గని రూపంలో ఉంది. అవును, ఎప్పటినుంచో మనకు తెలిసినా మనం పూర్తిగా మరచిపోయిన ఒక శక్తివంతమైన దేశీయ వనరును మళ్లీ వెలికితీసే సమయమొచ్చింది. మనం పెద్దగా పట్టించుకోని 3 విషయాల్లో అపారమైన శక్తి దాగి ఉంది. 1. మన దేశంలో ఉన్న 20 కోట్ల పశువుల నుండి వచ్చే పేడ. 2. పొలాల్లో కోతల తర్వాత మిగిలిపోయే పంట అవశేషాలు. ఇక 3. ప్రతిరోజూ మనింట్లో పోగయ్యే వంటగది వ్యర్థాలు. ఈ మూడింటిని కలిపితే ఒక అద్భుతమైన శక్తి వనరుగా మార్చవచ్చు. ఈ వాక్యం వినండి, చాలా శక్తివంతమైనది. ప్రతి గ్రామం ఒక శక్తి కేంద్రంగా మారగలదు. అంటే ఇంధనం కోసం దిగుమతులపై ఆధారపడే దేశమనే స్థాయి నుంచి ప్రతి గ్రామం తనకు కావాల్సిన శక్తిని తనే ఉత్పత్తి చేసుకునే దేశంగా మనం మారగలం. బయోగ్యాస్ అనేది కేవలం వంట చేయడానికి గ్యాస్ ఇచ్చే పరిష్కారం మాత్రమే కాదు. దీనివల్ల ఒకే దెబ్బకు ఎన్నో ప్రయోజనాలు ఎలా సిద్ధిస్తాయో ఇప్పుడు చూద్దాం. బయోగ్యాస్ తయారైనప్పుడు కేవలం గ్యాస్ మాత్రమే రాదు, దాంతోపాటుగా ఒక విలువైన ఉపోత్పత్తి కూడా వస్తుంది. దాన్ని స్లరీ అంటారు. ఇది పోషకాలతో నిండిన ఒక అద్భుతమైన సేంద్రియ ఎరువు. ఇది భూమికి కొత్త జీవాన్ని పోస్తుంది, సారాన్ని పెంచుతుంది. ఇక్కడ చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు రసాయన ఎరువులు రైతుకు ఖర్చులు పెంచుతాయి, భూమి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. మరోవైపు ఈ బయోగ్యాస్ స్లరీ రైతు ఖర్చులను తగ్గించి నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది పూర్తిగా పర్యావరణానికి మేలు చేస్తుంది. సో ఈ బయోగ్యాస్ ప్రభావం ఎంత దూరం వెళ్తుందో చూడండి. వంటగదికి దిగుమతుల నుంచి స్వేచ్ఛ వస్తుంది, రైతుకు మద్దతు దొరుకుతుంది, భూమికి ఆరోగ్యం చేకూరుతుంది, గ్రామీణ యువతకు ఉపాధి లభిస్తుంది, ఊర్లలో పరిశుభ్రత కూడా పెరుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు కేవలం ఒకే ఒక పరిష్కారంతో. అయితే ఇంత అద్భుతమైన ఆలోచనను ఆచరణలో పెట్టాలంటే ఏం చెయ్యాలి? దీనిని ఒక జాతీయ ఉద్యమంగా మార్చాలి. మరిందులో ఉన్న సవాళ్లేంటి? మనం ముందుకు ఎలా వెళ్ళాలి? ఇన్ని ప్రయోజనాలున్నా నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా వాడుతున్న బయోగ్యాస్ను వాడుతున్న కుటుంబాలు కేవలం 0.3% మాత్రమే. అంటే దాదాపు 99% కంటే ఎక్కువ మంది దీనికి దూరంగానే ఉన్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? అందుకే ఈ మార్పు రావాలంటే కేవలం ప్రభుత్వ పథకాలు సరిపోవు. ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారాలి.
మార్పు అనేది ప్రజల నుండే మొదలవ్వాలి. ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో నిర్మించడానికి ఒక స్పష్టమైన ప్రణాళిక అవసరం. ముందుగా ఈ మార్పు గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మొదలవ్వాలి. అక్కడి స్థానిక నాయకులు దీనికి బాధ్యత తీసుకోవాలి. ఏ గ్రామాలు అయితే బయోగ్యాస్ను స్వీకరిస్తాయో వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణలో గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి వాళ్లకి ఉపాధి కల్పించాలి. చివరిగా ఈ ఒక్క వాక్యం మన అంతిమ లక్ష్యాన్ని అద్భుతంగా వివరిస్తుంది. ప్రతి ఇంటి వంటపొయ్యి స్వావలంబన వైపు మళ్లినప్పుడే భారతదేశం నిజమైన శక్తి, సమృద్ధిగల దేశంగా ఎదుగుతుంది. మరి ఇంతకి గొప్ప మార్పును మన సొంత వంటగదుల్నుంచే మొదలుపెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇది మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న.